హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. లక్కీకి స్కూల్ హాలిడేస్ కావడంతో లంచ్ తీసుకొని మిత్ర ఆఫీస్కి వస్తుంది. ఇక ఆఫీస్కి వచ్చిన తర్వాత తనే స్వయంగా మిత్రకు ప్లేట్లో వడ్డిస్తూ ఎంతో ప్రేమగా మిత్రకు తినిపిస్తూ ఉంటుంది. ఇక అలా లక్కీ తనకు ప్రేమగా తినిపిస్తూ ఉంటే గతంలో లక్ష్మి తన కోసం అని చెప్పి ఆఫీస్కి ఎంతో కష్టపడి లంచ్ తీసుకొచ్చిన విషయాన్ని మిత్ర గుర్తు చేసుకుంటాడు. అలా లక్కీలో లక్ష్మిని చూసుకుంటూ మిత్ర ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. అమ్మ లక్కీ, నువ్వు కూడా తినలేదు కదా, రామ్మ తినిపిస్తాను అని చెప్పి మిత్ర లక్కీ కలా ప్రేమగా తినిపిస్తూ ఉంటే, వద్దు నాన్న, నేను ఇంటికి వెళ్ళి తింటానులే అని చెప్పి లక్కీ అంటూ ఉంటుంది. పర్వాలేదమ్మా, ఇద్దరం కలిసే తిందాం అని చెప్పి అలా మిత్ర ప్రేమగా లక్కీకి తినిపిస్తూ ఉంటాడు. ఇక అప్పుడు లక్కీ, నాన్న, చిన్నప్పటి నుండి నేను ఎప్పుడు అమ్మ గురించి అడుగుతున్నా, ఎందుకు నాన్న నువ్వు ఎప్పుడు కూడా అమ్మ గురించి నాకు చెప్పలేదు. స్కూల్లో మా ఫ్రెండ్స్ అందరికీ అమ్మ నాన్న ఇద్దరు ఉన్నారు, మరి నాకెందుకు నాన్న నువ్వు ఒక్కడిగా ఉన్నావు, అమ్మ ఎక్కడ అని చెప్పి లక్కీ అడుగుతూ ఉంటుంది. ఇక అలా లక్కీ మిత్రను అడుగుతూ ఉంటే మిత్ర ఏం సమాధానం చెప్పలేక మౌనంగా ఉండిపోతాడు. ఒకవేళ నిన్ను బాధ పెట్టి ఉండుంటే నన్ను క్షమించిన అన్న, ఇంకెప్పుడు కూడా నేను నిన్ను అమ్మ గురించి అడగనులే, నాకు నువ్వొక్కడి ఉంటే చాలు అని చెప్పి లక్కీ అలా అంటూ ఉంటే ఇకప్పుడు మిత్ర చాలా బాధగా లక్కీని దగ్గరికి తీసుకొని ముద్దు పెట్టుకుంటాడు. మరోవైపు అర్జున్ ఇంటి దగ్గర చాలా అప్సెట్లో ఉంటాడు. అర్జున్ అలా ఉండడం చూసి లక్ష్మి, జున్ను ఇద్దరు ఇంటికి వచ్చిన తర్వాత ఏమైందండి, ఎందుకు అలా ఉన్నారని చెప్పి అర్జున్ని అడుగుతూ ఉంటుంది. ఇక దాంతో అర్జున్ తల్లి, అమ్మ లక్ష్మి, అర్జున్ ఇండస్ట్రీస్ ఇప్పుడు చాలా లాస్లో ఉందమ్మా, అక్కడ బ్రాంచ్ని తీసివేయాల్సిన పరిస్థితి ఏర్పడింది, అందుకే అర్జున్ అలా బాధపడుతున్నాడు అని చెప్పి అంటూ ఉంటే ఇక అప్పుడు లక్ష్మి, అలా బాధపడుతూ కూర్చోడం కన్నా కష్టపడి మళ్ళీ ఆ కంపెనీని నిలబెట్టుకునే ప్రయత్నం ఎందుకు చేయకూడదు, మీరు అభ్యంతరం చెప్పకపోతే నేను మీకు సహాయపడతాను, ఆ కంపెనీ బాధ్యతలు నాకు కొద్ది రోజులు అప్పగిస్తారా, నేను ప్రయత్నించి చూస్తానని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. దాంతో అర్జున్, సరే లక్ష్మి, నువ్వు ఆ కంపెనీకి సంబంధించిన బాధ్యతలు తీసుకుంటానంటే నాకు అంతకంటే ఆనందం ఏముంటుంది అని చెప్పి అర్జున్ అంటూ ఉంటాడు. అయితే మనం రేపే వైజాగ్కి బయలుదేరి వెళ్ళబోతున్నాం అని చెప్పి అర్జున్ అనగానే, వైజాగ్ ఎందుకు అని చెప్పి లక్ష్మి ఆశ్చర్యంగా అడుగుతుంది. అర్జున్ కంపెనీ బ్రాంచ్ వైజాగ్లోనే ఉంది కదమ్మా అని చెప్పి అర్జున్ తల్లి అనగానే ఇక అప్పుడు లక్ష్మి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది. ఒకవేళ ఇప్పుడు వైజాగ్కి కనుక వెళ్తే మళ్ళీ పొరపాటున మిత్రగారి కంట నేను పడితే మనీషకి ఇచ్చిన మాట తప్పినట్టు అవుతుంది అని చెప్పి లక్ష్మి అలా కంగారు పడుతూనే ఇక అలా తన బట్టలు సర్దుకుంటూ ఉంటుంది. ఇక జున్ను ఆనందంతో లక్ష్మి దగ్గరికి వచ్చి, అమ్మ, మనం వైజాగ్కి వెళ్ళబోతున్నాం కదా, మనకి అక్కడ చుట్టాలు ఎవరైనా ఉన్నారా అమ్మ అని చెప్పి అంటూ ఉంటే ఇక అప్పుడు లక్ష్మి, లేదు జున్ను, నీకు నాకు ఈ ప్రపంచంలో ఎవరు లేరు, నాకు నువ్వు, నీకు నేను, అంతే అని చెప్పి అంటూ ఉంటుంది. నేను ఎవరినైనా క్షమిస్తాను, కానీ నాన్నని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ క్షమించనమ్మా, నిన్ను ఇంత బాధ పెట్టిన నాన్న ఒకవేళ ఎప్పుడైనా నాకు ఎదురు పడితే ఎందుకు మా అమ్మకి ఇంత అన్యాయం చేశావని నిలదీస్తానని చెప్పి జున్ను అలా మిత్ర మీద ద్వేషాన్ని పెంచుకుంటూ ఉంటే లక్ష్మి చాలా బాధపడుతూ ఉంటుంది. వీడికి ఎంత నచ్చ చెప్పాలని ప్రయత్నిస్తున్నా ఎందుకు ఆయన మీద అంత ద్వేషాన్ని పెంచుకుంటున్నాడు, ఏదో ఒక విధంగా వీడి మనసులో ఉన్న ద్వేషాన్ని పోగొట్టాలి అని చెప్పి, స్వామి, నేను వైజాగ్లో ఉన్నంత వరకు మిత్రగారి కంట నేను పడకుండా చూడు స్వామి అని చెప్పి నందన్ కుటుంబంలో ఎవరు కూడా నన్ను చూడకుండా ఉండేలాగా నువ్వే చూడాలంటూ ఆ దేవుడికి దండం పెట్టుకొని లక్ష్మి వైజాగ్కి బయలుదేరుతుంది. అర్జున్ తల్లి, జున్ను, లక్ష్మి వీళ్ళంతా కూడా కార్లో వైజాగ్కి బయలుదేరి వస్తూ ఉంటారు. సిగ్నల్స్ దగ్గర కారు ఆగుతుంది. ఇకప్పుడు భాస్కర్, సుధా ఇద్దరు కూడా ఆటోలో మిత్ర ఇంటికి బయలుదేరి వస్తూ ఉంటారు. ఇక అలా సిగ్నల్స్లో కారు ఆగినప్పుడు భాస్కర్ లక్ష్మిని కారులో చూస్తాడు. అమ్మ లక్ష్మి అంటూ ఆటో దిగి భాస్కర్ పరిగెత్తుతూ ఉంటే సిగ్నల్స్ పడడం వల్ల లక్ష్మి వాళ్ళు వెళ్తున్న కార్
వేగంగా ముందుకు వెళ్ళిపోతుంది. ఇక దాంతో భాస్కర్ తిరిగి ఆటో దగ్గరికి వచ్చి ఆటో ఎక్కి సుధా అసలు లక్ష్మి 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ వైజాగ్లో కనపడడం ఏంటి, చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది, వెంటనే ఈ విషయం అమ్మగారి వాళ్ళకు చెప్పాలి అని చెప్పి భాస్కర్ సుధా ఇద్దరు కూడా బయలుదేరి మిత్ర ఇంటికి వెళ్తారు. రండి భాస్కర్, ఇంత ఆలస్యం ఏందేంటి అని చెప్పి జయదేవ్ వాళ్ళని రిసీవ్ చేసుకుంటాడు. ఇక ఇంతలో లక్కీ తాతయ్య అంటూ జయదేవ్ దగ్గరికి వస్తుంది. ఇదిగోండి మా మనవరాలు లక్కీ అని చెప్పి జయదేవ్ లక్కీని భాస్కర్ వాళ్ళకు పరిచయం చేస్తాడు. ఎవరు తాతయ్య ఈ అంకుల్ అని చెప్పి లక్కీ అడుగుతూ ఉంటే, అంకుల్ కాదమ్మా మామయ్య అని పిలువ అని చెప్పి భాస్కర్ లక్కీని దగ్గరికి తీసుకుంటాడు. అలాగే మామయ్య అని చెప్పి, మరి ఇన్ని రోజులుగా నన్ను చూడటానికి మీరు ఒక్కసారి కూడా ఎందుకు రాలేదు అని చెప్పి లక్కీ అంటూ ఉంటే, కొన్ని అర్జెంట్ పనుల వల్ల రాలేకపోయానమ్మా, ఇక మీదట నేను ఇక్కడే ఉంటాను కదా, నీకు ఏం కావాలంటే అది నేను కొనిపెడతాను అని చెప్పి భాస్కర్ లక్కీని ఎంత ప్రేమగా చూసుకుంటూ ఉంటాడు. అలాగే మామయ్య, సరే నేను ఆడుకోవడానికి వెళ్తున్నాను, మళ్ళీ మనం తర్వాత కలుద్దాం బాయ్ అని చెప్పి లక్కీ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇక లక్కీని ఇంట్లో వాళ్ళందరూ కూడా ఎంతో ప్రేమగా చూసుకుంటూ ఉండడంతో భాస్కర్ సుధా ఇద్దరు కూడా లక్ష్మి తమకు కనిపించిన విషయం అరవింద వాళ్ళకు ఎలా చెప్పాలా అని ఆలోచిస్తూ ఉంటారు. అందరూ కలిసి భోజనాలు చేస్తారు. ఆ తర్వాత అరవింద, జయదేవ్, భాస్కర్ సుధా నలుగురు కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. ఇకపై మన వైజాగ్ బ్రాంచ్ని నువ్వే చూసుకోవాలి భాస్కర్, అందుకే మిమ్మల్ని పర్మనెంట్గా ఇక్కడికి వచ్చేయమని చెప్పాను అని చెప్పి జయదేవ్ వాళ్ళకు వైజాగ్ బ్రాంచ్ గురించి చెబుతూ ఉంటాడు. ఇక ఆ తర్వాత భాస్కర్, అయ్యగారు మీతో నేను ఒక విషయం చెప్పాలని జయదేవ్తో అంటూ ఉంటే, ఏ విషయం గురించి భాస్కర్, మొహమాట పడకుండా చెప్పండి అని అంటూ ఉంటే, ఇక అప్పుడు భాస్కర్, అయ్యగారు లక్కీని మీరు ఎంతో ప్రేమగా సొంత మనవరాల కంటే ఎక్కువగా చూసుకుంటున్నారు, కానీ మీతో నేను ఒక విషయం చెప్పాలి. పాప తల్లి ఈరోజు ఉదయం మాకు వైజాగ్లో కనిపించింది. ఎప్పటికైనా పాప తల్లికి తన కన్నబిడ్డ గురించి నిజం తెలిసి తన పాపను తనకిచ్చేయమని మళ్ళీ ఇంటి గడప తొక్కితే ఎలా అయ్యగారు అని చెప్పి భాస్కర్ అంటూ ఉంటే, ఇక అప్పుడు జయదేవ్, ఈసారి కనుక నీకు పాప తల్లి కనిపిస్తే మాతో ఒకసారి చెప్పు భాస్కర్, పాప తల్లిని బతిమిలాడైనా సరే లక్కీని మాతో పాటే ఉండమని అడుగుతాము, అవసరమైతే పాప కన్న తల్లిని కూడా ఇక్కడే ఉండమని అడుగుతామని చెప్పి జయదేవ్ అంటూ ఉంటాడు. ఇక అప్పుడు భాస్కర్, ఇప్పుడు నాకు ఆనందంగా ఉంది గారు, ఒకవేళ పాప కన్న తల్లి కూడా ఇక్కడే ఉండడానికి ఒప్పుకుంటే అప్పుడు పాప కూడా తల్లి లేని లోటు తీరుతుందని చెప్పి భాస్కర్ అంటూ ఉంటాడు. అర్జున్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ నుండి ప్రజెంటేషన్ ఇవ్వడం కోసం అని చెప్పి లక్ష్మి, అర్జున్ ఇద్దరు కూడా ప్రజెంటేషన్ జరుగుతున్న చోటికి వెళ్తారు. అలాగే అక్కడకు మిత్ర, అరవింద, మనీష వీళ్ళు ముగ్గురు కూడా లక్కీ ఇండస్ట్రీస్ తరపు నుండి ప్రజెంటేషన్ ఇవ్వడానికి వస్తారు. లక్ష్మి, అర్జున్ వీళ్ళిద్దరూ కూడా అర్జున్ ఇండస్ట్రీస్ తరపున ప్రజెంటేషన్ ఇవ్వడానికని వచ్చి ఒక దగ్గర కూర్చొని ఉంటారు. ఇక అప్పుడు మిత్ర వాళ్ళతో పాటు వచ్చిన భాస్కర్ లక్ష్మిని చూసి ఒక్కసారిగా షాక్ అవుతూ అరవిందతో, అమ్మగారు లక్కీ కన్న తల్లి ఇక్కడే ఉందని చెప్పి అంటూ ఉంటాడు. దాంతో అరవింద, ఎక్కడ భాస్కర్ అని చెప్పి అంటూ ఉంటే, అదిగో అక్కడ కూర్చుంది చూడండి ఆవిడే అని చెప్పి లక్ష్మిని చూపిస్తాడు. ఇక దాంతో లక్ష్మిని చూసి అరవింద ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది. ఇక ఆనందంతో, దీక్షితులు గారు చెప్పిందే నిజమైంది, లక్ష్మి బతికి ఉంది అని చెప్పి అరవింద చాలా ఆనందపడిపోతూ ఉంటుంది. లక్ష్మి పక్కనే అర్జున్ కూర్చొని లక్ష్మికి ప్రాజెక్ట్ గురించి ఏదో చెప్తూ ఉంటాడు. ఇక అలా అర్జున్ని, లక్ష్మిని పక్కన చూసిన అరవింద షాక్ అవుతూ, ఇదేంటి లక్ష్మి పక్కన ఎవరో ఒక అతను ఉన్నాడు, ఒకవేళ లక్ష్మి గారిని వేరే పెళ్లి చేసుకుని ఉంటుందా అని చెప్పి అరవింద తనలో తాను టెన్షన్ పడిపోతూ ఉంటుంది. కాసేపటి తర్వాత ఇప్పుడు అర్జున్ ఇండస్ట్రీస్ నుంచి లక్ష్మి గారు ప్రజెంటేషన్ ఇవ్వబోతున్నారు అని చెప్పి అక్కడున్న యాంకర్ అనౌన్స్ చేయడంతో ఇక అప్పుడు లక్ష్మి అర్జున్ ఇండస్ట్రీస్ తరపున ప్రజెంటేషన్ ఇస్తూ ఉంటే, ప్రజెంటేషన్ ఇస్తున్న లక్ష్మిని చూసి మిత్రం, మనీష వీళ్ళంతా కూడా షాక్ అవుతూ ఉంటారు. ఈ మోసగత్తే ఇంకా బతికే ఉందా అని చెప్పి మిత్ర లక్ష్మిని అసహించుకుంటూ ఉంటాడు. ఇక మనీష కూడా
ఇదేంటి ఈ లక్ష్మి బతికే ఉందా అని చెప్పి షాక్ అవుతూ ఉంటుంది. ఇక అలా ప్రజెంటేషన్ ఇస్తున్న లక్ష్మిని చూపిస్తూ భాస్కర్, అదిగోండి అయ్యగారు, లక్కీ కన్న తల్లి తనే లక్ష్మి. ఆ రోజు ఎస్టేట్లో తనకి నొప్పులు వస్తూ ఉంటే మీ కారులో తీసుకువెళ్ళింది తనని అని చెప్పి భాస్కర్ మిత్రకు లక్ష్మి గురించి నిజం చెబుతూ ఉంటాడు.